దేవుడికి కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి? దాని వెనుకున్న రహస్యం ఏమిటి? అది మీకు తెలుసా? హిందూ సంస్కృతిలో కొబ్బరికాయను దేవునికి అర్పించడం అనేది చాలా ప్రాచీనమైన సంప్రదాయంగా పాటించబడుతుంది. ప్రతి శుభకార్యం మొదలయ్యే ముందు లేదా ఓ కోరిక నెరవేరాలనే ఆశతో భక్తులు కొబ్బరికాయను పూజలో భాగంగా ఉపయోగించటం మనం తరచూ చూస్తుంటాం. అయితే ఈ ఆచారానికి గల లోతైన అర్థం చాలామందికి అంతగా తెలియదు. పండితుల అభిప్రాయం ప్రకారం కొబ్బరికాయలో ఉన్న ప్రాణశక్తి అనగా జీవశక్తి దివ్యమైన శక్తిని ప్రతిబింబిస్తుంది. ఇది ప్రకృతి సిద్ధమైన ఫలమైనందువలన దానిలో సహజ జీవశక్తి ఉంటుంది. అదే కారణంగా కొబ్బరికాయను పూజల్లో ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. దీంతోపాటు నిమ్మకాయ, గుమ్మడికాయ వంటి ఇతర ప్రకృతి సిద్ధ పదార్థాలతోనూ ఈ శక్తి ఉండటంతో వాటికి పూజలో ప్రాధాన్యత ఉంది. అయితే కొబ్బరికాయని కొట్టడం కేవలం కోరికలు నెరవేర్చుకోవడానికి చేసిన మొక్కుబడి మాత్రమే కాదు. ఇది భగవంతునిపై ఉన్న నమ్మకాన్ని, కృతజ్ఞతను వ్యక్తపరిచే ఒక విధానం. కొన్ని సందర్భాల్లో భక్తులు తమ కోరిక తీరిన తర్వాత కూడా మొక్కుకున్న కొబ్బరికాయలను కొడతారు. కానీ నిజమైన ఆధ్యాత్మికత దేవునిపై ముందస్తుగా నమ్మకాన్ని ఉంచడంలోనే ఉంటుంది. కోరిక నెరవేరాకే కొబ్బరికాయ కొట్టాలనే అభిప్రాయం కంటే ముందే భక్తితో చేయటం మరింత పవిత్రమైనదిగా పండితులు చెబుతున్నారు. సారాంశంగా చెప్పాలంటే భగవంతుడిపై విశ్వాసంతో, కృతజ్ఞతతో కూడిన శ్రద్ధతో కొబ్బరికాయని అర్పించటం పూజకు నిజమైన అర్థాన్ని ఇస్తుంది. ఇది మన భక్తిని, ధైర్యాన్ని, ఆత్మనమ్మకాన్ని సూచించే చర్యగా చెప్పవచ్చు. కొబ్బరికాయ కొట్టడంలోని గంభీరతను అర్థం చేసుకోవాలంటే మనం చేయాల్సిందల్లా విశ్వాసంతో ముందడుగు వేయటమే. సర్వే జన సుఖినో భవంతు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.